హలో అందరికీ, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఒక ఊరిలో శేఖర్, సుధీర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. శేఖర్ అన్న, సుధీర్ తమ్ముడు. శేఖర్ 6th క్లాస్ మరియు సుధీర్ 5th క్లాస్ చదివేవారు. సుధీర్ ఎప్పుడూ చురుగ్గా ఉండేవాడు. స్కూల్లో టీచర్స్ కూడా సుధీర్ని బాగా పొగిడేవారు. ఎందుకంటే సుధీర్ ఆటల్లో కానీ చదువులో కానీ అందరికంటే ముందుండేవాడు. స్కూల్లోనే కాదు, ఇంటి దగ్గర కూడా అమ్మా నాన్నలకు సహాయం చేస్తూ చురుగ్గా ఉండేవాడు. కానీ శేఖర్ మాత్రం ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉండేవాడు. ఏ పని చెప్పినా వినిపించుకోకుండా ఉండేవాడు. అలాగే స్నేహితులతో కూడా కలిసి ఆడుకునేవాడు కాదు. ఎప్పుడూ ఫోన్తోనే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. సరిగా చదివేవాడు కాదు. అందువలన స్కూల్లో మరియు ఇంటి దగ్గర అందరూ సుధీర్ని మెచ్చుకుంటూ ఉంటుంటే శేఖర్ని మాత్రం అందరూ తిట్టేవారు. ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉండడం వలన శేఖర్ మెదడు కూడా మొద్దుబారిపోయింది. ఒకరోజు శేఖర్ వాళ్ళ అమ్మ శేఖర్ని బాగా తిట్టింది. ఫోన్ చూడడం వల్లే నువ్వు ఇలా తయారయ్యావు అని బాగా కోప్పడింది. తిడుతూ, నీకన్నా చిన్నవాడైనా కూడా సుధీర్ అన్ని పనులలో సాయం చేస్తాడు, చక్కగా చదువుకుంటాడు, స్నేహితులతో కలిసి ఆడుకుంటాడు, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో అనేసరికి శేఖర్కి బాగా కోపం వస్తుంది. నేను కూడా సుధీర్తో సమానంగా అన్ని పనులు చేయగలను మరియు సుధీర్లా చదువుకోగలను. ఇక నుండి చూడు, నేను సుధీర్ కంటే గ్రేట్ అని అందరితో అనిపించుకుంటాను అని వాళ్ళ అమ్మతో చాలా కోపంగా మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, సరే అయితే ఒక పని చెప్తా చెయ్యి, అప్పుడు సుధీర్ కంటే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను అని అంటుంది. అప్పుడు శేఖర్, ఆ పనేంటో చెప్పు, చిటికెలో చేసుకొస్తా అంటాడు. సరే, తిన్నగా వెళ్ళి చంద్రం మామయ్య కొట్లో 500 గ్రాముల నూనె తీసుకునిరా అని చెప్పి ఒక గిన్నె ఇస్తుంది. సరే, ఇదేమంత పెద్ద పనా అని శేఖర్ బయలుదేరుతుండగా, ఒక్క విషయం శేఖర్, నీ తమ్ముడు అయితే అసలుతో పాటు కొసరు కూడా తెస్తాడు, గుర్తుపెట్టుకో అని డబ్బులిచ్చి శేఖర్ని పంపిస్తుంది అమ్మ. శేఖర్ తిన్నగా చంద్రం మామయ్య కొట్టుకెళ్ళి, మామయ్య, అమ్మ ఒక 1/2 లీటర్లు నూనె తీసుకురమ్మంది, ఈ గిన్నెలో పొయ్యి అని గిన్నె ఇస్తాడు. అది సరిగ్గా 1/2 లీటరు గిన్నె కావడంతో నూనె పొయ్యగానే నిండిపోతుంది. అప్పుడు శేఖర్ అతి తెలివిగా ఆలోచించి, అసలు నూనె సరే, మరి కొసల నూనె ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు చంద్రం మామయ్య, నువ్వు కేవలం 1/2 లీటర్ నూనె పట్టే గిన్నె మాత్రమే తెచ్చావు, కాబట్టి నీకు కావలసినంత నూనె మాత్రమే ఆ గిన్నెలో పట్టింది, ఇంకా కొసరు ఎక్కడ పొయ్యాలి, ఈసారి వచ్చినప్పుడు పోస్తాలే వెళ్ళు అంటాడు. అప్పుడు శేఖర్, లేదు, నువ్వు కొసరు నూనె ఎలాగైనా పొయ్యాల్సిందే, అదే మా తమ్ముడు సుధీర్ వస్తే అసలు కొసరు 2 ఇస్తావట, అమ్మ చెప్పింది అని వాగ్వాదానికి దిగుతాడు. ఇప్పుడు కొసరు నూనె ఇంటికి తీసుకెళ్ళకపోతే అమ్మ నన్ను తెలివి తక్కువ వాడనని అందరికీ చెప్తుంది, నువ్వు ఎలాగైనా నాకు కొసరు నూనె పొయ్యాల్సిందే అని మళ్ళీ చంద్రంతో గొడవ పడతాడు. అప్పుడు చంద్రం మామయ్య, ఒరే వెధవా, కొసరు నూనె ఎక్కడ పొయ్యాలిరా అని చిరాగ్గా అడగ్గా, ఇదిగో గిన్నెకి వెనుక భాగంలో ఇంకొక చిన్న గిన్నె ఉంది, ఇక్కడ కొసరు నూనె పొయ్యి అని గిన్నెను బోర్లిస్తాడు. అంతే, నూనె అంతా నేల పాలవుతుంది. వీడితో మన వల్ల కాదులే అని చంద్రమామయ్య గిన్నె వెనుక భాగంలో ఉన్న చిన్న గిన్నెలో కొసరు నూనెను పోస్తాడు. అప్పుడు శేఖర్ సంతోషంగా ఇంటికెళ్ళి, అమ్మా, ఇదిగో చూడు, నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు కంటే గ్రేట్, వాడు తెచ్చే అసలు కొసరు కంటే ఎక్కువ తెచ్చాను, రా బయటకొచ్చి చూడు, చంద్రం మామయ్యతో గొడవపడి మరీ తెచ్చాను అని గట్టిగా అరుస్తూ ఉండగా కంగారుగా అమ్మ బయటకు వస్తుంది. ఏమైంది శేఖర్, గట్టిగా అరుస్తున్నావు అని అమ్మ అడిగితే జరిగిందంతా చెప్పి, ఇదిగో గొడవపడి తెచ్చిన కొసరు నూనె అని చాలా సంతోషంగా చూపిస్తాడు. మరి అసలు నూనె ఎక్కడా అని అమ్మ అడగ్గా, వెనుక భాగంలో అసలు నూనె ఉంది అని చాలా సంతోషంగా గిన్నెని తిరగవేసి చూపిస్తాడు. అంతే, ఆ కొసరు నూనె కూడా నేల పాలవుతుంది. శేఖర్ చేసిన పనికి వీధిలో వారంతా విరగబడి నవ్వుతారు. శేఖర్కి చాలా సిగ్గుగా అనిపించింది. నేను ఎంత తెలివి తక్కువ పని చేశానో నాకు అర్థమైందని అమ్మని పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు అమ్మ, శేఖర్, ఎప్పుడు ఫోన్ చూడడం కాదు, బయట ప్రపంచం ఎలా ఉందో ఎలా మారుతుందో గమనించాలి, అందరిలో కలిసిమెలిసి ఉండడం వలన 4 విషయాలు తెలుస్తాయి, అందుకే ఇదంతా నీకు అర్థం అవ్వాలని ఇలా చేశాను అని చెప్పి శేఖర్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది.
ఆ రోజు నుండి శేఖర్ ఎప్పుడూ ఫోన్ చూడలేదు. టైంకి తినేవాడు, చదువుకునేవాడు, అన్ని విషయాలలో చురుగ్గా ఉండేవాడు. సుధీర్తో కలిసి అమ్మా నాన్నలకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి చక్కగా ఆడుకునేవారు. ఆ రోజు నుండి శేఖర్ కూడా సుధీర్తో పాటు అన్ని విషయాలలో ఫస్ట్ వచ్చేవాడు. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. బాయ్ బాయ్.